దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 2.5 గంటల పాటు చర్చలు సాగాయి. పశ్చిమాసియా యుద్ధమేళ, ఇంధన సంక్షోభం తదితర అంశాలపై చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఆయన టీమిండియా విధానంతో ఈ సవాళ్లను ఎదుర్కొందామన్నారు. దేశంలో కోవిడ్ సమయంలో కేంద్ర రాష్ట్రాల సమన్వయం ఎలా పనిచేసిందో గుర్తు చేసిన ఆయన అదేవిధంగా కలిసి పనిచేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రాధాన్యాలను స్పష్టంగా వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య రంగం స్థిరంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవడం, ఇంధన భద్రతను కాపాడటం, విదేశాల్లో ఉన్న భారతీయుల ప్రయోజనాలను రక్షించడం, అలాగే పరిశ్రమలు మరియు సరఫరా గొలుసులను మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు. సరిహద్దు, తీర ప్రాంత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని ఆదేశించారు. ముఖ్యంగా షిప్పింగ్, అవసరమైన సరుకుల సరఫరా, సముద్ర కార్యకలాపాల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వెస్ట్ ఏషియాలో ఉన్న భారతీయులకు సహాయం అందించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు పెట్రోల్, డీజిల్పై సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించాలని సీఎంలకు సూచించారు. అపోహలు, ఫేక్ న్యూస్పై అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలను హెచ్చరించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే పరిస్థితులను అధిగమించవచ్చునన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.